హైదరాబాద్ కోటి మహిళా యూనివర్సిటీలో మెస్ ఇన్ఛార్జ్ వేధింపులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆడియోలతో షీ టీమ్స్ కి కంప్లైంట్ చేశారు బాధిత విద్యార్థులు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కోటి మహిళా యూనివర్సిటీలో వేధింపుల ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. పీజీ చదువుతున్న పలు విద్యార్థినులు తాము నివసిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తోన్న వినోద్ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీటింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విద్యార్థినుల భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తనతో హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన తీరుతో చదువుపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థినులు వాపోయారు. వినోద్ ప్రవర్తన వల్ల అనేక మంది విద్యార్థినులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. తమ ఆవేదన ఆడియో రూపంలో కూడా వెల్లడించిన విద్యార్థినులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ విషయంపై ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన లేకపోవడంతో చివరకు రహస్యంగా ఆన్లైన్ మార్గాల్లో షీటింగ్ పోలీసులు ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. పేర్లు బయటకొస్తే తమ కెరీర్ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్న భయంతోనే ఇంతకాలం మౌనంగా ఉన్నామని విద్యార్థినులు వెల్లడించారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశామని, తమ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.